ప్రచార ఆర్భాటంలో కావచ్చు, మీడియా మద్దతు విషయంలో కావచ్చు, డెవలప్‌మెంట్ విషయంలో కావచ్చు, వీటన్నిట్లల్లో గురువుని మించిన శిష్యుడు కావడం కాదు, గురువుతో పోటీ పడేటటువంటి శిష్యుడు కూడా కాలేకపోతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. తెలంగాణ ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. హైదరాబాద్ లాంటి సెంటర్ చేతిలో పెట్టుకుని మొన్న అంతర్జాతీయ ఒప్పందాలంటూ మంత్రులందరినీ దేశమంతా తిప్పి, ప్రపంచమంతా తిప్పి తీరా చూస్తే ఈడ్చిపెడితే 6,500,00,000 ఒప్పందాలు జరిగినాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారి నేతృత్వంలో జరిగినటువంటి మీటింగ్‌కి అంతమంది రాకపోయినా ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపుగా 15-16 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. సరే ఆచరణలో ఎన్నొస్తదనేది పక్కన పెడితే, అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డిని చంద్రబాబు డామినేట్ చేసినట్టయింది. చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేశాక రేవంత్ చేశాడు. అది దెబ్బతిన్నటువంటిదయింది. అక్కడ వరకు మేము సంతృప్తి అని చెప్పుకోవాల్సి వచ్చింది కానీ, బట్ ఆంధ్రాతో పోల్చుకున్నప్పుడు వీక్ అయినటువంటి సిచ్యుయేషన్. ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయినటువంటి రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకపోవడం, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని పెట్టుకున్నటువంటి చోట రాకపోవడం, ఇక్కడ విశాఖపట్నంలో పెట్టుబడులు తండోపు తండాలుగా రావడం అన్నటువంటిది బాబు గారికి వచ్చిన అడ్వాంటేజ్, ఆయనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన మరొక అంశం ఏంటి అంటే, పెట్టుబడులకు సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ నివేదిక ప్రకారం చూస్తే నెంబర్ 1గా 25.5% నిధులు సమీకరించగలిగి, అంటే పెట్టుబడులు సమీకరించగలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోని నెంబర్ 1గా రికార్డులు ఎక్కితే, ఆ తర్వాతగా ఒరిస్సా, ముంబై లాంటివన్నీ ఉన్నాయి. తెలంగాణ వచ్చేటికి 5వ స్థానం 6వ స్థానం దగ్గరికి పడిపోయింది. అంటే ఆంధ్రాతో పోల్చుకుంటే అక్కడికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, ఆదరణ తక్కువగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. తద్వారా రేవంత్ రెడ్డికి చంద్రబాబు పెర్ఫార్మెన్సే ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి శాపంగా మారుతోంది.